వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా అమ్మా నాన్న పాయసం తీసుకోండి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? అందరూ బాధల్లో ఉన్నప్పుడు స్వీట్ ఎందుకు చేశానన్నా? ఆయనకి నా చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా. నోటిని తీపి చేస్తే ఆయన మనసులో కోపం బాధ అనే చేదు దూరం అవుతుంది అని చేశాను. అది తీపితో తీరిపోయేంత చిరుచేదు కాదమ్మా. వాడి మనసులో నీ మీద కోపం ద్వేషం చాలా ఎక్కువగా పేరుకున్నాయి. నువ్వు ఉద్యోగం మానేయాలని చాలా మొండిగా వాదిస్తున్నాడు. నేను ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మా మాట వినడం లేదు. మరి కన్నవాళ్ళయ్యుండి కూడా కోడలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని మా మీద కోపడుతున్నాడమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు బాధపడుతూనే ఉన్నాడు. వేళకి తినడం లేదు, మాతో సరిగా మాట్లాడడం లేదు. వెళ్తే డ్యూటీకి వెళ్తున్నాడు, లేదంటే గదిలో నుంచి బయటికి రావట్లేదు. ఒక నవ్వు లేదు, ఒక పలకరింపు లేదు. ఏదైనా అడిగితే 1-2 పదాలతో సరిపెట్టేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా సంధ్య, కూర్చోమ్మా. నాకు కూడా సూర్య ప్రవర్తన మీద కోపంగా ఉన్నా ఒక తండ్రిగా మందలించలేని స్థితిలో ఉన్నానమ్మా. వాడి ఆరోగ్యానికి భయపడి ఏ నిజాన్నైతే మనం దాచామో ఇప్పుడు అదే నిజం నిప్పులాగా మారి ఈ ఇంట్లో అందరి నవ్వుల్ని బూడిద చేస్తుందమ్మా. సూర్య ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఇప్పుడు వేరొకరి భార్యవి. నువ్వు పరిధికి మించి ప్రేమను చూపించలేవు. ఆ విషయం వాడు అర్థం చేసుకోలేక సూర్య ఒంటరితనం అనుభవిస్తున్నాడు. అమ్మా సంధ్య, ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నువ్వే వాణ్ణి ఓదార్చాలి. ఒక తల్లిగా పసివాడు అలిగితే లాలించినట్టుగా నువ్వు వాణ్ణి పుచ్చగించాలమ్మా. వాణ్ణి మళ్ళీ మనలో కలిసిపోయేటట్టు చేయాలి. కన్న తల్లిగా నేను, జన్మనిచ్చినందుకు ఆయన, మా వంతు ధర్మం మేం నెరవేర్చాం. అయినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆఖరి క్షణం వరకు కాపు కాసిన, అర్ధాంతరంగా వదిలేసిన అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా సంధ్య. సర్లే, ముందు మీరు పాయసం తినండి. తీసుకో నాన్న, తినండి 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 నాన్న. చాలమ్మా, నేను తింటాను. అమ్మా నువ్వేంటి, తిను తిను. వద్దమ్మా, తినమ్మా. చాలమ్మా.
తల్లిదండ్రులుగా మీ బాధని భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఆయన మీద మీకెంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. మీ అబ్బాయి నా మీద ఎంత కోపంగా మాట్లాడినా ఆయన మనసులో ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. కానీ ఆ ప్రేమని పొందే అర్హత నాకు లేకపోవడం వల్లే మా మధ్య దూరం మొదలైంది. మనం మొదలుపెట్టిన నాటకాన్ని నేను కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పినట్టే ఒక తల్లిగా ఆయన్ని లాలిస్తాను, మళ్ళీ పాత మనిషిగా మారుస్తాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను. ఎందుకు ఆఫ్ చేసావు? లేకపోతే ఏంటా పాటలు? ఎవరినూ దూరం చేసుకున్నట్టు. దూరమైనందుకే కదా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి నేనొచ్చాను. నిజంగానా? ప్రామిస్. కావాలంటే చూడండి, మీకోసం మీకిష్టమైన పాయసం చేసి తీసుకొచ్చాను. నాకేం వద్దు. చిన్నపిల్లల్లా ఏంటా అలక? కొంచెం టేస్ట్ చేస్తే మొత్తం మీరే తినేస్తారు. అందుకేనా కొంచెం దగ్గరగా వస్తే మొత్తం కావాలంటానని దూరంగా ఉంటున్నావు? ఆ రోజు మాటల్ని మీరింకా మర్చిపోలేదా? పంతంగా మీరేదో అన్నారు, మొండిగా నేనేదో వాగాను. చెల్లుకి చెల్లు, ఇద్దరం మర్చిపోదాం, సరేనా? ప్లీజ్ అండి. నువ్వు ఈ మాట నిజంగానే అంటున్నావా? మనస్ఫూర్తిగా అంటున్నాను. మా ఆయన చాలా మంచివారు. ఏది నోరు తెరవండి. అబ్బా తినండి. నువ్వు ఈ మధ్య చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడుతున్నట్టున్నావు. అది కూడా లేడీస్ది కాదు, మగాళ్ళు వాడే పర్ఫ్యూమ్.